కుంభమేళా నుండి తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఎంపీ ఈటల రాజేందర్ పరామర్శించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఇరు ప్రభుత్వాలతో చర్చించి పరిహారం అందేలా ప్రయత్నిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. కోట్ల మంది దేశవ్యాప్తంగా ఈ ప్రాంతం ఆ ప్రాంతమే తిరగలేకుండా కోట్ల మంది ఆ కుంభమేళలో పాల్గొంటారు. తెలంగాణ నుంచి మరీ ముఖ్యంగా హైదరాబాద్ నుంచి కాకతీయ నగర్ నుంచి పాపం వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ తెల్లాలైతే బుద్ధితో కలిసి ఉండేటువంటి ఫ్రెండ్స్ మా కుంభమేళలో పాల్గొని వస్తున్న సందర్భం ఉదయం పూట అకారణంగా ఒక లారీ వచ్చి మృత్యువు వెంటాడుతూ వచ్చి వాళ్ళను అకారణంగా గుర్తితే దాదాపు 7 మంది చనిపోయినారు. 2 చాలా సీరియస్గా గాయమైనారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము దాన్ని రెగ్యులర్గా పర్సూ చేస్తూ డెడ్ బాడీస్ వచ్చినాయి. నేను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన డెడ్ బాడీ షిఫ్ట్ కావాలి కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ కుటుంబాన్ని ఆదుకునేటువంటి ఏర్పాటు కూడా చేయాలని చెప్పి కోరుతున్నాను.